మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నేడు మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్పై 11 గంటలకు రెవెన్యూ డివిజనల్ అధికారి హరికృష్ణ బెల్లంపల్లి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం పురపాలక సంఘం బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం 34 మందిలో ప్రస్తుతం 15వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ మరిచినందున మొత్తం కౌన్సిలర్ సభ్యుల సంఖ్య 33. జీవో ఎంఎస్ నంబర్ 835 తేదీ 3/12/2008లోని రూరల్ 10/3 ప్రకారం మొత్తం సభ్యుల సంఖ్య 2/3 వంతు అనగా 22 సభ్యులు అవసరం కానీ తేదీ 12/1/2024 రోజున ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం బెల్లంపల్లి కార్యాలయంలో అవిశ్వాస తీర్మాన సమావేశంకు 20 సభ్యులు హాజరైనారు. కానీ కౌన్సిల్ కోసం 22 సభ్యులు హాజరు కానందున ఇట్టి సమావేశాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా వేసిన అనంతరం ఆర్టీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో సమావేశాన్ని తిరిగి ప్రారంభించగా 22 మంది కోరం లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం విరిగిపోయినట్టుగా ఆర్టీఓ హరికృష్ణ ప్రకటించారు. ఇక అవిశ్వాసం వేయడంతో మళ్లీ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ గా బత్తుల సుదర్శన్ కొనసాగుతారని తెలిపారు. పెద్దలు గౌరవనీయులు గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. నా యొక్క చైర్మన్ పదవి నుంచి నన్ను గద్దె దింపించడానికి ఎంతోమంది ఎన్నో కుట్రలు చేయడం జరిగింది. కానీ నా వెంట ఉండి మనోహర్ అన్న గారు కానివ్వండి, బండి ప్రభాకర్ అన్న గారు కానివ్వండి, నాయక్ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులు సూరం సంగీతక్క గారు, కెంశెట్టి సత్తక్క గారు, అదేవిధంగా విజయక్క గారు, పతిబాక రేణుక గారు, అదేవిధంగా నీలి కృష్ణన్న గారు, మాటూరు మదన్న గారు, కొమ్ముల సురేష్ అన్న గారు, గుజ్జరవన్న గారు, ప్రతి ఒక్కరూ నాకు సహకారం అందించి, అదేవిధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో ఈరోజు నేను అవిశ్వాసంని నెక్కి మళ్ళీ చైర్మన్ పదవిలో కూర్చోవడం జరుగుతుంది. దీనికి పూర్తిగా సహకరించినటువంటి మన గౌరవనీయులు పెద్దలు, మన గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి యొక్క సహకారంతో మన యొక్క బెల్లంపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, బండి ప్రభాకర్ అన్న గారు కూడా వైస్ చైర్మన్ లీడ్లో ఉండేది. కానీ అన్నగారు స్వతంత్రంగా ఈరోజు నా యొక్క చైర్మన్ పదవిని కాపాడడానికి అన్నగారు కూడా నాకు సహకారం అందించడం జరిగింది. కావున ప్రత్యేకంగా బండి ప్రభాకర్ అన్న గారికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనోహర్ అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.